రొయ్య మీసం మెలేస్తోంది. ట్రంప్ సుంకాలతో కుదేలైన ఆక్వా రైతులకి ఉపశమనం లభించింది. కేంద్రం జీఎస్టీ తగ్గింపు, టైగర్ రొయ్యకి విదేశాల్లో డిమాండ్ పెరగడంతో ఆక్వా రంగానికి భారీ ఊరట లభించింది. అయితే ఈ తగ్గింపు ఫలితాలు అందుబాటులోకి రాకపోవడంతో ఆక్వా రైతులు సందిగ్ధంలో పడ్డారు. ఒంగోలు జిల్లాలో ఆక్వా రైతుల ప్రస్తుత పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఇక రొయ్య కష్టాలు తీరినట్లే. జీఎస్టీ తగ్గింపుతో ఆక్వా రైతుల్లో ఆశావహ పరిస్థితి నెలకొంది. మరోవైపు టైగర్ రొయ్యలకు డిమాండ్ పెరగడంతో ఆక్వా రంగం పునర్వైభవం సంతరించుకుంటోంది. ఈ ఏడాది మడగాస్కర్ టైగర్ రకం రొయ్యలకు దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్ ఆశాజనకంగా ఉండడంతో మళ్లీ రొయ్యల సాగుకు ఆక్వా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వేటపాలెం, చిన్నగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో 11,000 ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏపీ నుంచి రొయ్యలు ఎక్కువగా అమెరికా దేశానికి ఎగుమతవుతున్నాయి. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 4.66 లక్షల ఎకరాల్లో ఏటా 7 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. రొయ్యలు, చేపల సాగుపై 16 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి. ట్రంప్ దెబ్బకు ట్రేడర్లు రొయ్యల కొనుగోలు ధరలను దారుణంగా తగ్గించడంతో ఆక్వా రైతులు చతికిలబడ్డారు. ఇటీవల కేంద్రం జీఎస్టీ తగ్గించినప్పటికీ వాటి ఫలితాలు ఇంకా తమకు అందుబాటులోకి రావడం లేదంటున్నారు రైతులు. జీఎస్టీ రేట్ తగ్గిందే కానీ ఇంకా మాకు ఇంప్లిమెంట్ ఏం కాలేదు. కెమికల్స్ కానీ ఏమి ఏ రేట్లు కానీ ఇంకా తగ్గించలేదు. వచ్చే నెల నుంచి ఏమన్నా తగ్గుతాయేమో. ఇప్పుడు మాత్రమే తగ్గలేదు జీఎస్టీ. ఫీడ్ మీద జీఎస్టీ లేదు. కెమికల్స్, ఏరేటర్స్, మిషనరీ మీద జీఎస్టీ తగ్గింది కాబట్టి త్వరగా తగ్గించాలని రైతులను కోరుతున్నాం. ఆక్వా రంగానికి ఇక అన్ని శుభశకునాలే. కేంద్రం జీఎస్టీ తగ్గింపు ప్రకటన ఆక్వా రంగానికి ఊపిరిలూదింది. రానున్న రోజుల్లో సాగు ఖర్చులు తగ్గనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులు, ఆక్వా కల్చర్ ఇన్పుట్స్ పై జీఎస్టీ 12% నుంచి 5% కౌన్సిల్ తగ్గించింది. రొయ్యలు, చేపల చెరువుల నిర్వహణ వ్యయం తగ్గింది. జీఎస్టీ తగ్గింపుతో కలిగిన లబ్ధి అలా ఉంటే టైగర్ రొయ్యల ధరలు మెరుగ్గా ఉండడంతో రైతులు ఉత్సాహంతో ఉన్నారు. ఈ పరిస్థితి నిలకడగా కొనసాగాలంటే ఫీడ్ ధరలు తగ్గించడంతో పాటు విద్యుత్ ఛార్జీలపై రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు. కొంచెం కరెంట్లో సబ్సిడీ అప్పట్లో బేస్డ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రొయ్యలు అయితే స్టేబుల్గా రేట్ అట్టా ఉంది, కానీ ఫీడ్ పెరిగిపోతూ ఉంది. అందుకని ఫీడ్ రేట్లు కొంచెం మాకు ఏదన్నా సబ్సిడీ లాగా అట్లా ఇస్తే రైతులకు బాగా సేఫ్గా ఉంటుంది. ప్రస్తుతం టైగర్ రొయ్య 20 కౌంట్ ధర 580 రూపాయలు, 30 కౌంట్ ధర 470 రూపాయలుగా ఉంది. అదేవిధంగా వెనామీ రొయ్య 50 కౌంట్ ధర 330 రూపాయలు, 40 కౌంట్ ధర 350, 30 కౌంట్ ధర 400 రూపాయల వరకు పలుకుతోంది. ఈ రొయ్యలకు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ జీఎస్టీ తగ్గింపుతో ట్రంప్ టారిఫ్ ప్రభావానికి చెక్ పడనుంది. మడగాస్కర్ టైగర్ రొయ్యలను ఎక్కువ ధరకు అమెరికా దిగుమతిదారులు కొంటుండటంతో టారిఫ్ ప్రభావం ఇప్పటికైతే తగ్గిపోయింది. ఈ టైగర్ కొంచెం పర్వాలేదు అనుకుంటే ఆశాజనకంగా ఉంది, కానీ కొంచెం ఇంకా కూడా మార్కెట్ అమెరికా వాళ్ళు ఏదో 50% సుంకం పెంచి ట్రంప్ దాన్ని ఆడ ఫండ్స్ అంటే వాళ్ళ ట్యాక్స్ కూడా వాళ్ళకి మన వ్యాపారస్తులకు ఇస్తున్నారు. కానీ అది మనకేం వర్తించకుండా రేట్లు తగ్గించి చేస్తూ ఉన్నారు. అలాగే జీఎస్టీ కూడా తగ్గించింది కాబట్టి దానివల్ల మాకు తగ్గించి ఫీడ్ రేట్లు కానీ, కెమికల్స్ కానీ, అలాగే మిగతా కరెంటు కూడా ముఖ్యంగా రాయితీ ఇస్తే తొందరగా గవర్నమెంట్ ఇబ్బంది లేకుండా పోయిందని రైతులు ఆలోచిస్తున్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతులు పెరుగుతుండటంతో వ్యాపారులు కూడా రెట్టింపు ఉత్సాహంతో రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాగు చేసిన టైగర్ పంట చేతికి రావడంతో ప్రస్తుతం విక్రయించే పనిలో ఉన్నారు. జీఎస్టీ తగ్గింపు రొయ్యలు, చేపలు, పీతలు తదితర సముద్ర ఉత్పత్తుల ఆహార ప్రియులకు సైతం ఉపశమనం కలిగించింది. విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులు సరసమైన ధరలకు అందుబాటులోకి రావడంతో దేశీయంగా వీటి వినియోగం పెరుగుతోంది. అమెరికాలో వ్యాపారులు టారిఫ్లకు అనుగుణంగా ఇక్కడి ట్రేడర్లకు ధరలు పెంచి చెల్లిస్తున్నట్టే రైతులకు కూడా అదే విధానం వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. ట్రంప్ ట్యాక్సులు ఎప్పుడైతే 25% రెండో విడత ప్రకటన చేశాడో వీళ్ళు 100 రూపాయల ధర తగ్గించేశారు. అయితే ఇతర దేశాల్లో ఉండేటువంటి మన దగ్గర రొయ్యలు కొనేటువంటి బయ్యర్స్ మొత్తం ఈ 50% టారిఫ్ను వాళ్ళు బరాయించడానికి సిద్ధపడ్డారు. అలాగనే అమెరికాకు సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారులందరూ ఇప్పటికే 50% వాళ్ళు అక్కడ మార్కెట్లో ధరలు పెంచి ఇక్కడ ఎగుమతిదారుల మీద భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. అయితే ఎగుమతిదారులు ఇక్కడ రైతులకి
రూపాయల ధరలో ట్రంప్ ప్రకటించిన వెంటనే తగ్గించినటువంటి ధరలు అమెరికాలో వాళ్ళ బయ్యర్లు వీళ్ళకి ధరలు ఇస్తున్నా కూడా ఇక్కడ ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏపీలో రొయ్యల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొంటున్నాయి. మడగాస్కర్ టైగర్ రొయ్యలకున్న డిమాండ్తో రైతుల ఆశావాహంతో ముందుకు సాగుతున్నారు. రొయ్యల సాగులో నాసిరకం సీడ్ సమస్య వేధిస్తోందని, ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.